కోటి పెడితే 20 కోట్లు, 2 కోట్లు పెడితే 40 కోట్లు, 5 కోట్లు పెడితే 100 కోట్ల. అసలు ప్రొడ్యూసర్స్కి ఇంత రిటర్న్స్ తెచ్చిపెట్టిన సినిమా లేవు. నెంబర్ 1 లిటిల్ హార్ట్స్. మన మూవీ రూల్స్ ఓనర్ మౌలి డైరెక్టర్ సాయి మార్తన్ ముందు 30 lakhsలో ఈ సినిమా తీద్దాం అనుకుని ఫైనల్గా 2 crores తీస్తే 40 crores కలెక్ట్ చేసింది. సినిమా అంత బాగుంది. మౌలి జయకృష్ణ చేసిన ప్రమోషన్స్లో చాలా ఫన్ జనరేట్ చేశారు. కానీ కాత్యాయిని భోంచేసావా కామెడీ హార్ట్ టచింగ్ అనుకుంటే ఈ సాంగ్ మాత్రం అవుట్ ఆఫ్ సిలబస్ లా వచ్చింది. నన్ను సెకండ్ టైం థియేటర్కి వెళ్ళేలా చేసింది. నెంబర్ 2 అర్జున్ రెడ్డి. డైరెక్టర్ వాస్ సో గోటెడ్, జస్ట్ లైక్ అవర్ ఛానల్ టీఎఫ్ఐ బానిస. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సరే అయితే ఎన్నో కాంట్రవర్సీస్ తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా 5 crore బడ్జెట్తో 50 crores కలెక్ట్ చేసింది. జస్ట్ కలెక్షన్ మాత్రమే కాకుండా తెలుగు సినిమాని రీడిఫైన్ చేసింది. నెంబర్ 3 గూఢచారి. ఈ మధ్య ఒక్క సాంగ్కే 10 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు. అందులో 50% అడవిశేష్కి ఇచ్చినా కూడా 2 సినిమాలు తీసిస్తాడు. మళ్ళీ అవి ఏదో తీసా మీరు చూడాలని ఉండవు. టెర్రిఫిక్ రైటింగ్ స్క్రీన్ ప్లేతో మనల్ని ఆడుకుంటాడు. గూఢచారికి 6 crore బడ్జెట్ పెడితే 25 crores కలెక్ట్ చేసింది. ఇంకొన్ని రోజుల్లో గూఢచారి 2 కూడా రిలీజ్ అవుతుంది. నెంబర్ 4 కార్తికేయ 2. 2014 కార్తికేయ సీక్వెలే ఈ కార్తికేయ 2. డైరెక్టర్ చందు మొండేటి గారికి కార్తికేయ 2కి నేషనల్ అవార్డు వచ్చింది. ఈ సినిమాని 15 crore బడ్జెట్తో తీస్తే 120 crores కలెక్ట్ చేసింది. సినిమా అంత బాగుంటుంది, కానీ ఈ సీన్ కోసం ఎన్నిసార్లైనా చూడొచ్చు. దీనికి పార్ట్ 3 కూడా వస్తుందని నిఖిల్ చెప్పాడు, చూద్దాం. నెంబర్ 5 గీతా గోవిందం. ఈ సినిమా వచ్చింది 2018లో, కానీ ఇప్పటికి కూడా లో బడ్జెట్తో హైయెస్ట్ రిటర్న్స్ తెచ్చుకున్న మూవీస్లో ఇదే టాప్ పొజిషన్లో ఉంటుంది. అర్జున్ రెడ్డి తర్వాత రిలీజ్ అవ్వడం, సాంగ్స్ బాగా వర్కౌట్ అవడం వల్ల అటు ఫ్యామిలీ ఆడియన్స్ ఇటు యూత్ కూడా చూడడం వల్ల ఈ సినిమాకి 5 crores బడ్జెట్ పెడితే 130 crores కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఫైనల్లీ లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా కంటెంట్ ఉన్న సినిమాని గెలుస్తుంది. ఇంకా ఈ లిస్ట్లో చాలా సినిమాలు ఉన్నాయి, పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. మనుషులు మంచోడ్రా, మనిషి అంటేనే మంచోడు. See you in the next video.